నెలలో జరిగిన కుమ్మెర జాతరలో జరిగిన సంఘటన విషయమై నగర కర్నూలు జిల్లా కేంద్రంలో కుమ్మెర బాధితులని తీసుకొని ఈరోజు డిఎస్పీ గారి దగ్గరికి ఇన్వెస్టిగేషన్ రావడం జరిగింది. మరి డిఎస్పీ గారు అండ్ సిఐ అశోక్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మార్నింగ్ 11 గంటల నుంచి సాయంత్రం 3:30 వరకు 3:30-4 గంటల వరకు వాళ్ళను ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ కేసు గురించి వీళ్ళు అడుగుతూ ఉంటే ఇన్వెస్టిగేషన్లో కేసుకు సంబంధించిన విషయాలు కాకుండా మౌనిక గణేష్ల వ్యక్తిగత విషయాలను బయటికి తీసుకొస్తూ బెదిరిస్తూ అన్యాయంగా వీళ్ళని చంపుతామని జైల్లో వేస్తామని మిమ్మల్ని కూడా 3 రోజుల్లో అనేక రకాలుగా భయపెట్టి బెదిరిస్తూ వాళ్ళ మీద అరుస్తూ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది డిఎస్పీ శ్రీనివాస్ గారు, అశోక్ రెడ్డి గారు. మరి అది ఏమడిగారు, వాళ్ళని ఏం బెదిరించారు ఏంటి అనే విషయాలు వాళ్ళ మాటల్లోనే ఒకసారి విందాం. మౌనిక, మిమ్మల్ని డిఎస్పీ గారు, అశోక్ రెడ్డి గారు, సిఐ గారు ఏం మాట్లాడారు, మిమ్మల్ని ఏం అడిగారు, మీరేం చెప్పారు? మమ్మల్ని ఫస్ట్ లోపలికి పిలిచిన తర్వాత అమ్మ నాన్న పేరు, ఎక్కడ చదువుకున్నావు, ఏ హాస్టల్లో చదువుకున్నావు, ఇట్లా మొత్తం అడిగిన తర్వాత మేము అన్నీ చెప్పిన తర్వాత ఫస్ట్ వాళ్ళు మా నాన్నకి ఎంతమంది భార్యలు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. అది కూడా మేము చెప్పిన తర్వాతకి వాళ్ళ గొడవ గురించి కూడా అడిగారు. గొడవ గురించి అడిగిన తర్వాత అక్కడ ఎవరెవరు ఉన్నారు అని అడిగితే నేను ఎవరెవరైతే వెళ్ళినామో మేము అంతా చెప్పిన తర్వాత వాళ్ళు పాప గురించి మాట్లాడేటప్పుడు పాపని వాళ్ళు తన్నలేదు అని చెప్తున్నారు కదా, మీ చేతులనే చనిపోయింది, మీరే ఎందుకు ఇట్లా చెప్తున్నారు అని చెప్పేసి డిఎస్పీ సార్ అన్నాడు. అంటే నేను అడిగిన, సార్ ఇట్లా మీ పిల్లలకే ఇట్లా జరిగితే మీరు ఇట్లనే మాట్లాడతారా అంటే సార్ ఇంకో సారు సిఐ సార్ ఆ సారుని రూల్స్ కాదు ఇది, నువ్వు ఇట్లా మాట్లాడకూడదు, రూల్స్ కాదని చెప్పి. ఇంకొకటి ఏంటంటే సారు ఒక క్వశ్చన్ అడిగిన తర్వాతనే నేను దానికి ఆన్సర్ ఇవ్వకముందే ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాడు. అదేంటంటే నాకు పాప గురించి ఫస్ట్ అడిగిండు. పాప గురించి అడిగిన తర్వాత నేను పాప గురించి మాట్లాడుతుంటేనే నువ్వు ఎస్సీ కాదు, నువ్వు బీసీ కదా, ఎస్సీ అని ఎవరు చెప్పిపించారు నీకు అని చెప్పేసి అడిగిండు. నాకు ఎవరు చెప్పియలేదు, నేను చిన్నప్పటి నుంచి ఎస్సీలోనే పెరిగిన కాబట్టి నేనే చెప్పినానంటే విశారదన్ మహారాజ్ సార్ మీకు చెప్పిర్రు, ఇంకొకరు రాఘవేంద్ర సార్ చెప్పిండ్రు, వీళ్ళిద్దరు చెప్పినందుకోసమే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళు బలవంతంగా చిన్నపిల్లలకి పాఠం చెప్పినట్ట మీకు అభ్యాసం చేసిర్రు, అందుకే ఇట్లా మీరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి సార్ వాళ్ళు కొంచెం గట్టిగా అరిచిండ్రు. డిఎస్పీ సార్ నేనే చెప్పిన సార్ అంటే కూడా నమ్మట్లేదు, వాళ్ళు నీకు పర్టికులర్గా చెప్పారు కాబట్టే నువ్వు ఇట్లా చెప్తున్నావు, వాళ్ళకి కూడా 2-3 రోజుల్లో అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి సార్ అన్నాడు. అయితే అరెస్ట్ ఎందుకు చేస్తారు సార్, నేను చెప్పిన సార్ వాళ్ళు ఎందుకు చెప్తారు అని చెప్తే సార్ ఇంకా వాళ్ళు చెప్పినట్లనే మీరు చెప్తున్నారు, కొంచెము గట్టిగా అరిచినప్పుడు వాళ్ళు మమ్మల్ని తిట్టేటప్పుడు మాత్రం వీడియో ఆఫ్ చేస్తారు, వాళ్ళు మాట్లాడే మాటలు గిట్లా అప్పుడు వీడియో ఆఫ్ చేస్తారు. నాకు అన్నీ నేను పాప విషయము విడిచిపెట్టి నాకు నా వ్యక్తిగత విషయాలు అడుగుతున్నారు ఎందుకు సార్ అని కూడా నేను అడిగిన. అది నువ్వు అడగడానికి రూల్సే కాదు, ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాతకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామో అన్నీ అప్పుడు చెప్తామని చెప్పేసి సారు బెదిరిస్తున్నారు. మేము అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే ఇట్లా మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు సార్ వాళ్ళు. మొత్తం మీద అయితే మేము ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి రాసుకుంటున్నారు, మేము చెప్పింది ఒకటి, వాళ్ళు వీడియో మాత్రం ఆఫ్ చేస్తున్నారు, నేను చెప్పేది వాళ్ళు వినట్లేదు. ఇంకొకటి అక్కడ లేని వాళ్ళ పేరు కూడా నేను నాకు చేసే ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు లేని వాళ్ళు కూడా రాసుకున్నారు పేరు, వాళ్ళ పేరు ఎవరితో నాకు తెలియదు సార్ అని చెప్తే కూడా సార్ వినలేదు. నన్నైతే సార్కి ఇక మీరు సార్ చెప్తేనే రాసుకుంటున్నారు ఇట్లా అని చెప్పేసి సార్ని ఇంకా రాఘవేంద్ర సార్ని వాళ్ళతో పాటు మమ్మల్ని అరెస్ట్ చేస్తామని తెలిపిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్తో మమ్మల్ని ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ అనే పేరుతోటి ఫస్ట్ వాడు పిలిచి మా వీడియో చేయకముందుకు వాడు మాట్లాడకముందుకు ఫస్ట్ మనం బెదిరించారు. ఇవన్నీ మాట్లాడకుండా ముందుకే మమ్మల్ని ఇట్లా చెప్పాలని మమ్మల్ని భయభ్రాంతులు చేసి చేసి దాని తర్వాత వాళ్ళు వీడియో తీసుకుంటా వీడియోలో నేను అన్ని నిజాలు చెప్తే ఇక్కడ పాప గురించి చేయడం తీస్తలేరు. మీ ఆమె నీకు ఏం కులం అని చెప్పిందంటే సార్ మాకు
సార్ పుట్టింది వాళ్ళకి పుట్టించకుండా బీసీ పెరిగింది మాకంటే అవన్నీ కాదు, మీరు అన్నీ తప్పు చెప్పారు, నీ మీద కేసు పెడతాం అన్నీ చెప్తారు. పెట్టండి సార్ అంటే వాళ్ళు మొత్తం ఇక వాడదిక్కు మొత్తం మా రెడ్డిల గురించి మీరే తప్పిస్తారు, మీరే పిల్లలు చంపారు, మళ్ళీ వాళ్ళ మీద ఎందుకు నొప్పుతారు, అక్కడ మేము కొట్టిందా ఆ పిండ ఉందా, ఆ వీడియోలు ఉన్న తర్వాత మమ్మల్ని కొట్టినట్లు అవన్నీ అంటే అవన్నీ కాదు, అసలు అన్నీ ఏం జరగలేదు, అంతా మీరే చేసుకొని వచ్చి కేసు పెడితే అంతా మేము నమ్మాలా, మేము కూర్చోరామా అది అన్నాను. అంతా ఉల్టనే అయిపోతారు. ఇన్వెస్టిగేషన్ నిన్నేమడిగారు ఫస్ట్ నిన్నేమడిగి చెప్పు నన్ను పోయిందాడే సార్ ఏ ఊరు అన్నాను, మా కుమ్మడే సార్ మీ భార్య అమరావతి పక్కన సంగతి అనుకుంటున్నాను, మీ భార్య తెలుసా ఎట్లా పరిచయం అట్లా అంటే మొత్తం చెప్పిన తర్వాత మీ కేసు అంటే చాకలి ఆమె కేసు అంటే వెళ్ళాలి పిల్లలు క్లాస్ సార్ మమ్మల్ని ఆడిపోయి మీకు గుడి జరుగుతున్నాను పేరు ఫస్ట్ మీరు ఎంతమంది ఫస్ట్ జాతరలు కోరారు అంటే మా ఆడవాళ్ళు 5 మంది వెళ్ళారు సార్, ఆడవాళ్ళు 5 మంది వెళ్ళారు, ఎట్లా అయిందంటే వాళ్ళని తిప్పి కొట్టి పంపిస్తాను నేను అడిగానికి పోయినా, దాంట్లోనే నన్ను ఎందుకు ఆడుతున్నారని నన్ను రూమ్ చేసుకుంటున్నారు, నా బిడ్డ నాకు వచ్చినా అంటే వాళ్ళకి అన్నీ అని చెప్తే అది లేదు నువ్వే వాళ్ళని వచ్చినావు తాగి అది కానీ వాళ్ళు రివర్స్ అన్నీ మాట్లాడుతున్నారు తప్ప నేను ఏం మాట్లాడుతున్నాను మొత్తం సపోర్ట్ బాగా చేస్తాను. వ్యక్తి గురించి పాప గురించి కాదు, కులం గురించి కాదు, నా వ్యక్తిగత పద్ధతి ఉంటుందా దాని గురించి మాట్లాడుతున్నాడు. ఒక్కటి కూడా పాప గురించి ఒక్కటి అడగలేడు. వాళ్ళు ఏది మాట్లాడినా ఒక 2-3 రోజులు ఆగుండి మీకే తెలుస్తుంది ఎవరు అరెస్ట్ అయ్యేది అని చెప్తున్నారు. బెయిల్ వచ్చింది కదా సార్ వాళ్ళకి, మీ మద్దతులోనే బెయిల్ వచ్చింది కదా అని మేము కూడా అడిగినాము. వాళ్ళు బయటనే తిరుగుతారు, ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు అని అంటే నువ్వు వీడు అడగాల్సిన రూల్స్ లేదు, నువ్వు అసలు మమ్మల్ని అడగనే అడగకూడదు. మొత్తం విశారదన్ సార్ నేర్పించిన అంటే విశారదన్ సార్ ఫస్ట్ ఆడ పిల్లలు చంపుకొని ఇక్కడికి వచ్చి చెయ్యాలి నేను వస్తానని చెప్పాను నాకు విశారదన్ సార్, లేదా ఎవరైనా చెప్తాను మేము చిన్న పిల్లలమ్మా వాళ్ళ మీద మొత్తం విశారదన్ సార్ మీద మేము నవ్వుతాం, వాడిని దోలుకొచ్చి మంచిగా తేలేస్తాం వాడిని పని చెప్తే మీరు సంటాయిస్తాం అని నాకు రివర్స్ సార్ అట్లా మాట్లాడుతాం. ఇక్కడ మాట్లాడే మేము చిన్నపిల్లలమా మాకేం తెలియదు, మాకు పిల్లలు ఉంటాయి కదా మేము పిల్లలు పెళ్లి చేస్తాం, మేము పేరెంట్స్ కావాలి పిల్లలకు ఎందుకంటే మీకు మొత్తం విచారణ సార్ ఇప్పుడు వాళ్ళు ఉన్న పార్టీలో కార్యకర్తలు వాళ్ళు నేర్పిస్తారు, మీకు మొత్తం మీరు రాజకీయం చేస్తారు, మీకు ఏమైనా పైసల గురించి దాని గురించి ఏమైనా కావాలంటే ఇప్పుడు అని ఎట్లా మాట్లాడుతున్నారు ఇక్కడ అంతే కాదు. మాకు ఏం చేస్తారు సార్ అంటే అవన్నీ వేయలేదు బాబు సరే ఎవరేసి అని ఇక రికార్డింగ్ ఏమో మేము మంచిగా మాట్లాడినప్పుడు ఇద్దరు రికార్డింగ్ ఆఫ్ చేసి వేరేగా వ్యక్తిగత గురించి మాట్లాడుతున్నాం మొత్తం మీద. ఏ రకంగా చేసినారు డిఎస్పీ సిఐ గారు అనేది వారి మాటల్లోనే విన్నాం. వాస్తవానికి 18వ తారీఖు రోజు ఇన్వెస్టిగేషన్ ఉంది రండి అని చెప్పేసి ఎస్ఐ గారు నోటీస్ పంపించడం జరిగింది. 18వ తారీఖు రోజు పొద్దున 11 గంటలకు వచ్చినాము. 11 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు కూర్చున్నాం. బాధితుల్ని తీసుకొని 5:30 వరకు కూర్చుంటే ఆ రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేసినా ఎవరికి ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వలేదు. 5:30 వరకు వెయిట్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాం. మళ్ళీ నిన్న 20వ తారీఖు రోజు నిన్న మహిళలు కీర్తి చంద్రకళలు ఇక్కడే లోకల్లో స్థానికంగా రూమ్ తీసుకొని ఉంటున్నారు. వాళ్ళ రూమ్ దగ్గరికి ఒక మహిళా కానిస్టేబుల్ని పంపించకుండా 2 కానిస్టేబుల్స్ని పంపించి లేడీస్ ఉన్నారన్నది ఇట్లా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా మీకు నోటీసు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇన్వెస్టిగేషన్ ఉంది రండి అని చెప్పేసి ఇవ్వకుండా ఎస్ఐ తీసుకురామన్నాడు, డిఎస్పీ తీసుకురామన్నాడు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ ఉంది రండి అని చెప్పేసి వాళ్ళను ఫోన్ చేసి 2 గంటలు సతాయించి కానిస్టేబుల్స్. ఎస్ఐ కూడా ఫోన్లో మాట్లాడుతున్నాడు, మీరు తప్పకుండా రావాలా, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం కదా, ఇప్పుడు ఇస్తున్నాము, ఇప్పుడు రావాలి, నోటీస్ ఇప్పుడు ఇస్తాము, ఇప్పుడే రావాలి మీరు నోటీస్ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి మాట్లాడితే నేను అక్కడ ఎస్ఐతో మాట్లాడడం జరిగింది. అక్కడ మాట్లాడి అట్లెట్లు వస్తారు సార్, ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా మేము నోటీసు ఆ టైంకి మీరు చెప్పిన పీరియడ్ టైంకి మేము వచ్చి అక్కడ హాజరవుతామంటే నిన్న నోటీస్ ఇచ్చారు. నిన్న 3-4 గంటల ప్రాంతంలో నోటీస్ ఇచ్చారు. ఈరోజు రమ్మంటే పొద్దున 11 గంటలకు వచ్చినాము. 11 గంటలకి లోనికి తీసుకెళ్ళి డిఎస్పీ ఆఫీస్లోకి తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తూ వీళ్ళని పూర్తిగా కేసును తప్పుదో పట్టిస్తూ మౌనిక వ్యక్తిగత జీవితాన్ని ముందుకు తీసుకొస్తూ ఆమెని మానసికంగా కుంగదీస్తూ ఈ కేసు మొత్తం మీ భర్త కొట్టడం వల్లనే, అంటే గణేష్ కొట్టడం వల్లనే మీ పాప చనిపోయిందని చెప్పు, నీవు అంటే నీ కులము తన కులం గురించి తీస్తూ తన కులం నీ బీసీ పిచ్చకుండా కులం కదా, నువ్వు మాదిగా కాదు కదా, విశారదన్ సారే చెప్పించిండు, విశారదన్ సారే మాదిగా అని చెప్పని చెప్పేసి చెప్పిండు. ఆ రకంగా చెప్పడంతో నువ్వు ఈ రకంగా ముందుకు వచ్చినావు. విశారదన్ సార్ చెప్పిండని చెప్తావా చెప్పవా,
లేకపోతే మీ విచారానుసారిని మిమ్మల్ని అందరినీ జైల్లో వేస్తాం, 3 రోజులు నాకు టైం అండి, 3 రోజుల్లో ఏం చేస్తాం చూడండి అని చెప్పేసి డిఎస్పీ అశోక్ రెడ్డి సిఐ గారు బెదిరిస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళని 3 రోజులు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారట. వీళ్ళ కేసు గురించి ఆ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ ఇప్పుడు జరిగినటువంటి పాప ఏదైతే చనిపోయిందో ఆ సంఘటన గురించి ఆ కేసు గురించి మాట్లాడమంటే పూర్తిగా కేసును తప్పుదోవ పట్టించడానికి తప్పుదారిలోకి తీసుకుపోవడానికి పూర్తిగా అమ్మాయి వ్యక్తిగత జీవితానికి గణేష్ని కూడా వ్యక్తిగతంగా తిట్టడము, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అంటే వీళ్ళు చెప్పేది ఒకటైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రాసుకోవడం, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు. వీళ్ళ కేసు గురించి అడిగితే మాత్రం మీరు అవన్నీ మమ్మల్ని క్వశ్చన్ చేయొద్దు, మీకు అడిగే రైట్ లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేము కూడా పోయి ఇన్వెస్టిగేషన్ రిమాండ్ రిపోర్ట్స్ కావాలి మాకు, యాంటిసిపేటెడ్ బెయిల్కి అప్లై చేస్తున్నారు కదా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కాపీస్ ఇవ్వండి సార్ అని చెప్తే డిఎస్పీ 18-19 తారీఖు నుంచి నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాడు, డీలే చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఏమైతే కోర్టు నుంచి తీసుకోపో అంటాడు. దానికి సంబంధించిన సెక్షన్స్ ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్పమంటే ఆ నెంబర్స్ చెప్పట్లేదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ వాళ్ళు కేసును పూర్తిగా ఈ రెడ్ల కనుసన్నల్లో స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, రేవంత్ రెడ్డి బంధువులట తుకారాం రెడ్డి, సతీష్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఇంకా ఈ కేసులో కీలకంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరూ ఈ రాష్ట్ర హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి బంధువులట. అందుకు వాళ్ళని అరెస్ట్ చేయరట. వాళ్ళని అరెస్ట్ చేయకుండా బాధితులైన వీళ్ళని నోటీసులు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ప్రతిరోజు ఫోన్లు చేసి కానిస్టేబుల్స్ని పంపించి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మరి ఈ రకంగా ఇబ్బందులు గురి చేస్తూ వాళ్ళని అంటే మహిళలు ఉన్నా ఎవరున్నా సరే ఎప్పుడు ఏ టైంలో అయినా సరే టైం లేదు పాడలేదు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళని పంపిస్తూ ఉన్నారు. వీళ్ళని అరెస్ట్ చేయడానికి నిందితులను అరెస్ట్ చేయడానికి మాత్రం ఈ పోలీసులకు చేతులు రావట్లేదు అసలు కంప్లీట్గా. వీళ్ళకి ఈ రోజు వరకు ప్రొటెక్షన్ కల్పించమని చెప్తే ప్రొటెక్షన్ లేదేం లేదు, అప్పుడప్పుడు పెట్రోలింగ్కి వస్తారు, వాళ్ళే వచ్చి చూసి వస్తారని చెప్తారు ఎస్ఐతో మాట్లాడితే. వీళ్ళకి ప్రొటెక్షన్ లేదు, వీళ్ళ కేసును తప్పుదారి పట్టిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్పీ సిఐ వీళ్ళ మీద పూర్తిగా నమ్మకం కోల్పోయినాము, నమ్మకం లేకపోవడం వల్లనే డీజీపీ గారి దగ్గరికి పోయినాము, హ్యూమన్ రైట్స్ కమిషన్ కలిసినాము, అన్ని కమిషన్లు కలిసి వచ్చి మళ్ళీ డిఎస్పీ గారికి కలిసి ప్రొటెక్షన్ కల్పించండి మాకు ప్రాణహాని ఉందని చెప్పేసి గౌరవ చైర్మన్ గారు బీసీఎస్ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు, రాఘవేంద్ర ముదిరాజ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు, మేము బాధితులు అందరం కలిసి డిఎస్పీ గారిని కలిసి ప్రొటెక్షన్ కల్పించమని చెప్పి చెప్తే ప్రొటెక్షన్ కల్పించండి మాకు న్యాయం చేయని చెప్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేకపోగా పూర్తిగా కేసును తప్పుదారి పట్టిస్తూ విచారానుసారిని బ్లేమ్ చేయడమే వాళ్ళు పనిగా పెట్టుకున్నారు. బాధితుల్ని మొత్తం వాళ్ళని చేస్తున్నటువంటి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని మీకు జరిగింది అన్యాయం కాదు, మిమ్మల్ని మీరే కొట్టుకొని చచ్చిరు, మీ పాపను మీరే చంపుకున్నారని చెప్పి చెప్తున్నారు. ఆ రకంగా డిఎస్పీ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బాధితులకి కంప్లీట్గా బెదిరింపు చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఇన్వెస్టిగేషన్ చేసిరు. ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఇన్వెస్టిగేషన్ జరిగింది ఈరోజు. మరి ఇటువంటి వీళ్ళకి ఒకటి అడుగుతా ఉన్నా, వీళ్ళకి న్యాయం చేయమని చెప్పేసి డిఎస్పీని వీళ్ళని అడిగితే వీళ్ళు పూర్తిగా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి నక్సలైట్లని వెతికి మరి పట్టుకొచ్చి అది చేస్తున్నారు కదా. ఇక్కడ పక్కనే కుమర గ్రామంలో ఉన్నటువంటి తుకారాం రెడ్డి, సతీష్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి నిందితుల్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే పూర్తిగా వీళ్ళు రెడ్ల చేతుల్లో ఉన్నట్లేగా. ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నట్లు, ఈ స్థానిక ఎస్పీకి అయితే అసలు ఏముంది మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. పూర్తిగా వీళ్ళకి అన్యాయం చేస్తూ ఉన్నారు, కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రయత్నం కాదు, తప్పుదోవను పట్టించడానికే ఈ పోలీస్ వ్యవస్థ పనిచేస్తూ ఉన్నది. అందుకు మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. కంప్లీట్గా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి, ఈ సంఘటన పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి, సిట్టింగ్ జడ్జితోన విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు నిందితుల్ని తప్పకుండా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.